హిమాలయాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మీరు అక్కడ ఏం చూసారు? ఏం దర్శించారు? ఎలా సాధన చేశారు? ఏదో మిస్టికల్గా అనుకోని వెళ్ళానమ్మా నేను. యాక్చువల్ చెప్పాలంటే అప్పటికన్నా ఇంక ఇప్పుడే బాగుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఏదో మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్కి వెళ్ళాను. 4th అడ్వెంచర్ కోర్సు నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఉత్తరకాశీ అని. అక్కడ నుంచి బందర్పూంచ్ పీక్ ఎక్కాము. గంగోత్రి, గౌముక్కు అవన్నీ ఇప్పుడులాగా రోడ్లు ఏం లేవు అప్పుడు. రాక్ క్లైంబింగ్, మౌంటైనరింగ్ ఇవన్నీ చేసుకుని వెళ్ళాము. కష్టాలు పడ్డాం. వెళ్తే అక్కడ ఏంటి, అక్కడ ఏదో కేవ్స్లో ఎవడో తపస్సు చేసుకునేవాడు. ఎవరు వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలం మాకు 17 ఏళ్ళు. ఆ టైంలో ఏం తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు, వై దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం అని అనిపించేది. సో ఒక్కొక్కరిని చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఏజ్ కనుక్కుంటే ఒక్కొక్కడు 100+ చెప్తుండేవాళ్ళు. అంటే ఏంటి వీళ్ళు టెక్నిక్లోనే వీళ్ళు ఆ ఏజింగ్ జరిగిపోతుంది అనమాట. అంటే లాంజివిటీ ఎక్కడొచ్చింది వీళ్ళకి? ఇప్పుడు ఆరోగ్యం, వాళ్ళకి అంత మంచి ఆరోగ్యం ఎలా వచ్చింది? వాళ్ళు చేసే ప్రాణాయామాలు, వాళ్ళు చేసే ధ్యానాలు, వాళ్ళు తినే ఫుడ్, అదే నాకు అర్థమైంది.